నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి. దిరిసిమర్రు, పాతూరు గ్రామాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవికి పీవీఎల్ రాజీనామా. పార్టీకి కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టాలి. పార్టీకి అన్యాయం జరుగుతుందని వ్యాఖ్య. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. చెరుకువాడలో జరిగిన మెగా టీచర్ పేరెంట్స్ మీట్ లో జిల్లా కలెక్టర్ నాగరాణి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమం ఈ నెల 27 నుండి 45 రోజుల పాటు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలని, విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం దిరిసిమర్రు, పాతూరు గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం జిల్లా స్థాయి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పాఠశాల, కళాశాలల్లో ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ఇటువంటి ఆత్మీయ సమావేశాల ద్వారా పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారనేది తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని అన్నారు. తద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటున్నారో గమనించాలని అన్నారు. సమాజంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమని, తల్లి జన్మనిస్తుందని, గురువు జ్ఞానాన్ని బోధిస్తారని, విద్యార్థులు ఎల్లప్పుడూ తల్లి, తండ్రి, గురువులకు కృతజ్ఞతలుగా ఉండాలని అన్నారు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం విని వారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని అన్నారు. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు ఎప్పటికీ ఆకర్షితులు కాకూడదని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఇళ్ల రాంబాబు, ఉపాధ్యాయులు టీవీఎస్ రాజు, కూటమి నాయకులు, గ్రామస్తులు, పేరెంట్స్ పాల్గొన్నారు. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను చదివించండి. మీ బిడ్డలను చదివించినట్లయితే మీ కుటుంబమే కాకుండా ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది. ఏ కార్యక్రమం చేసినా ఇబ్బందులు ఉంటాయి. విద్యలో అభివృద్ధి చెందితే ఉన్నత శిఖరాలు ఎక్కే అవకాశం ఉంటుంది. మీరందరూ కష్టపడి చదివించండి. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు, పాసి పని చేసుకునే తల్లిదండ్రులు ఒక బిడ్డను చదివిస్తే ఆ బిడ్డ వలన నా తండ్రి కూలి పని చేస్తాడు, నా తల్లి పాసి పని చేస్తుందండి, మా దారిద్ర్యం పోవాలని నేను కష్టపడి చదువుతున్నాను, క్లాస్ ఫస్ట్ ఇది అంచేత మీరందరూ కష్టపడి చదవండి. మన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అయిన తర్వాత విద్యకు పెద్ద పీట వేయడం జరిగింది. స్కూల్ యూనిఫార్మ్స్ క్వాలిటీ తోటి, బెల్ట్, షూస్, మధ్యాహ్న భోజనం, బుక్స్, నోట్ బుక్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్డీఏ కూటమి గొప్ప కార్యక్రమం పెట్టింది, తల్లికి వందనం. ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డల్ని స్కూల్ పంపిస్తే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వారి అకౌంట్ లో వేయటం జరుగుతుంది. గ్రౌండ్ పెంచుదాం, పిల్లలు ఆడుకుంటారంటే వెంటనే శాంక్షన్ ఇచ్చి చేయించడం జరిగింది. మన నియోజకవర్గంలో చదువుకునే విద్యార్థులకి పూర్తి సహకారాన్ని అందిస్తాం. మీలో ఎవరైనా పేదవారు ఫీజులు కట్టలేకపోతే, పై మంచి మార్కులకు వచ్చి పై చదువుదానికి కొద్దిగా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి మేము సహకారాన్ని అందిస్తాం. అంచేత మీరందరూ కూడా చదివి మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి కోరుతూ, ఉపాధ్యాయులు కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీమాగా మీరు విద్యా బుద్ధులు నేర్పి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నందుకు ఉపాధ్యాయ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. గడిచిపోయినటువంటి విద్యా సంవత్సరం 2025-26లో మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య బాయ్స్ 118, గర్ల్స్ 184. మొత్తం కాలేజీ విద్యార్థులతో కలిపి 302 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారండి. ఇందులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 251 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు.
9 సెక్షన్లతో పాఠశాల చక్కగా నడిచినది. 2026 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థులు 56 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరైనారు. అందులో 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 8 మంది మాత్రమే ఫెయిల్ అయినారు. అంటే మన హై స్కూల్ ఎస్ఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ అంటే 11వ తరగతి 12వ తరగతి అంటే జూనియర్ గర్ల్స్ కాలేజీ కూడా మాకు వచ్చి 4 సంవత్సరాలు అయింది. అందులో 2 గ్రూపులు మనకి ప్రధానంగా ఇంటర్మీడియట్ లో 2 గ్రూపులు రన్ అవుతున్నాయండి. ఒకటి ఎంపీసీ గ్రూపు, 2 సిఈసి గ్రూపు. కాబట్టి సెకండ్ వచ్చినటువంటి అమ్మాయి బాలుశ్రీ మన పాఠశాలలోనే ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయి చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం పాస్ అంటే 25-26లో జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థుల్లో చాలా మంది మా పాఠశాలలో ఉన్నటువంటి జూనియర్ గర్ల్స్ కాలేజీలో చేరడం చాలా సంతోషదాయకమైన విషయంగా తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇన్ఛార్జ్ పదవులు ఇస్తే వారు వెనక వెళ్లే పరిస్థితి లేదని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల మండలం పెదమిరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి పార్టీకి పనిచేసిన వ్యక్తులను విడనాడి పార్టీకి ఏ కార్యక్రమాలు చేపట్టని మంతెన యోగేంద్రబాబుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి అధిష్టానం వెల్లడించడం బాధాకరంగా ఉందని అన్నారు. నన్ను నమ్ముకున్న పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉందని వ్యక్తపరిచారు. పార్టీకి కష్టపడే వాళ్ళని గుర్తిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని తెలియజేశారు. జిల్లాలో ఎక్కడ పార్టీ గెలుపొందే అవకాశాలు లేవని అన్నారు. జిల్లాలో కొందరు నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. కార్యాచరణ వారం రోజుల్లో వెల్లడిస్తానని తెలియజేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపిస్తానని అన్నారు. ఈ సమావేశంలో ఆకువీడు జెడ్పీటీసీ ఎండగంటి శ్రీను, పాలకోడేరు మండల పార్టీ అధ్యక్షులు చలబోయిన పాపారావు, గుండా సుందరరామనాయుడు, పుప్పాల సత్యనారాయణ, జహంగీర్, పెన్మెత్స రంగరాజు, గుండు నాగేశ్వరరావు, కోలమూరు రాజేష్, కేజీఎఫ్ పెన్మెత్స శ్రీనివాసరాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఒక 2-3 నెలల నుంచి మా కార్యకర్తలకు ఫోన్లు రావటం, ఎవరైతే బాగుంటుంది మారిస్తే ఎవరు బాగుంటారని చెప్పి ఫోన్లు వస్తున్నాయని సంగతి తెలిసి నేను మొన్న ఇన్ఛార్జి పదవికి రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని నేను జగన్ గారిని కలవటం జరిగింది. కలిసి ఇలాగా ఇప్పటి వరకు ఎవరూ లేరు, నేనే బాధ్యత అన్ని మోసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇవాళ చాలా పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరికన్నా ఇచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 1-2 పేర్లు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలోనే కూడా నేను చెప్పాను, ఎవరికైనా ఇచ్చుకోండి, నేను వారి కోసం పనిచేస్తాను, కానీ యోగేంద్ర బాబు అన్న అతనికి టికెట్ ఇస్తే మట్టుకు నేను చేయలేదని చెప్పాను. ఆయన కూడా ఆ పేరు నా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. మురళీకృష్ణరాజు గారని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను కొంచెం ముందుకెళ్ళానని సూచాయిగా ఆయన మాట ఇచ్చినట్టుగా తేలాడు. ఆయన తేలితే, సార్ ఇది ఉండి నియోజకవర్గం అంటే అంత ఈజీగా నెగ్గి సీట్ కాదు, ఇది ఎక్కడో పత్తిపాడు నియోజకవర్గం తీసుకొచ్చి ఫేస్ కూడా తెలియకుండా ఉండిలో పెడితే నెగ్గించడం కష్టం అని చేత అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. సరే, అప్పుడు ఆయనే కలవపూడి ప్రసాదరాజు గారి పేరు తీసుకురావడం జరిగింది. నేనేమన్నానంటే, ఆయన 5 ఏళ్ల నుంచి మన పార్టీలోనే ఉన్నాడు, ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు, లోకల్ కాబట్టి మాకే అభ్యంతరం లేదని చెప్పాను. వెళ్తే అతను ఎలా చేద్దామని చెప్పాడు, వెనకాల నువ్వు అన్ని ఆర్గనైజ్ చూసుకోమని చెప్పాడు, తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పాడు. ఓకే అన్నారు, కంగ్రాచులేషన్ అన్నారు, వచ్చేసాం. నిన్న పొద్దున కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ ప్రసాద్ గారి ఫోటోలు కూడా పంపారు. సాయంకాలం మరి ఏమైందో ఇలాగ మారి మరి అదే బాబు గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఏ కార్యక్రమంలో కూడా ఒక ఫోటో చూపించినా నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా కారుకి జెండా కట్టి తిరిగినట్టు చూపించినా నేను అతని అభ్యర్థుల్ని ఓకే చేస్తాను. మాకు వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేసి పార్టీ ఏ కార్యక్రమం పాల్గొకుండా, ₹1 పార్టీ గురించి ఖర్చు పెట్టకుండా, తాడేపల్లి చుట్టూ తిరుగుతా అందరి దగ్గర తిరిగి పైరువేలు చేసుకునే వాడికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే అలాంటి వాళ్ళు వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న కాక మొన్నే జగన్ గారితో విషయాలన్నీ కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరి ఇవాళ అదే అభ్యర్థిని ఇక్కడ పెట్టారంటే ఇంకా ఈ పార్టీని నమ్ముకుని ఇంకా మేము మా పనులు మానుకొని మా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని మోయాలంటే అవ్వదు. కాబట్టి మాకు ఇక్కడ గౌరవం కూడా లేదు. కాబట్టి ఈ పార్టీకి ఈరోజు రిజిగ్నేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఎంచేతంటే గౌరవం లేని చోట ఎవరు ఉండడానికి వీల్లేదు. పార్టీ అయింది, కానీ ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా
ఇలాంటి పనికిరాని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే ఇన్ఛార్జీలు ఇస్తే కష్టపడి పని చేసిన వాళ్ళకి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళ వెనకాల తిరగాలంటే అది జరిగే పని కాదు. నేను తప్పుకుంటున్నాను. మిగతా చోట కూడా మీరు ఇలాంటివి జరగకుండా ఎవరైతే పార్టీకి నిక్కసిగా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటేనే మీ పార్టీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో 10 మంది వచ్చారు కదా, మనం అప్పుడే పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం సీఎం ఏమో అనుకుంటే మటుకి బొక్క బార్లో పడతాం గ్యారంటీ. ఇక్కడ ఈ జిల్లా కూడా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒక సీటు కూడా వెస్ట్ గోదావరిలో 7 సీట్లు ఒక సీటు కూడా నెగ్గే పరిస్థితిలో లేదు. ఇక్కడ 2 నాయకులు తయారయ్యారు. వీళ్ళు మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు, పదవులను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరో కూడా నిక్కచ్చినోడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంధిసిని పంపించారు, తర్వాత కొట్టి సత్యనారాయణ గారిని పంపించారు, ఇప్పుడు ఉండిలో మనం పంపిస్తున్నారు. ఎవరైతే డమ్మీలు ఉంటారో వీళ్ళు చెప్పిన మాటలు ఎన్ని నుంచోమంటే నుంచుంటారో వాళ్ళని పెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు తప్పించి మనం ఈ పార్టీ వల్ల లబ్ధి పొందాం, ఈ పార్టీలో పదవులు అనిపించాం, పార్టీని నెగ్గించాలనే ఇది లేదు. ఒక ఆయనకేమో అందరూ ఓడిపోవాలి, ఆయనే మినిస్టర్ అయిపోవాలి, ఇక్కడ పోటీ ఉండడానికి వీల్లేదు. ఒక ఆయనేమో వాళ్ళ అబ్బాయిని అర్జెంటుగా ఎమ్మెల్యేని చేసేయాలి, అధికారంలో సంపాదించిన డబ్బులు కోట్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ అబ్బాయికి మళ్ళీ మినిస్టర్ ఇచ్చేయాలి అని చెప్పి వీళ్ళే దోచుకోవాలి తప్పించి ఎవడైనా పార్టీకి నిక్కచ్చిగా పనిచేస్తే మట్టుకి ఆయన 1 నిమిషం కూడా పార్టీలో ఉండకూడదని నిశ్చయించుకున్నారు. వీళ్ళిద్దరి వల్ల వెస్ట్ గోదావరి జిల్లా సర్వనాశనం అయింది. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు వీడు, నేను చెప్పక్కర్లే. ఏమంటే గంధిసీని వెళ్ళిపోయినా, ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, ఇంకోని వెళ్ళిపోయినా అసలు ఆ జిల్లా ప్రెసిడెంట్ బాధ్యత ఏంటండి? ఏ జిల్లాలోనే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అక్కడ కూర్చుని ఎవరి వ్యక్తులన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు సమన్వయం చేయవలసిన బాధ్యత జిల్లా ప్రెసిడెంట్దే కాదా చెప్పండి. కనీసం గంధిసీని వెళ్ళినప్పుడు గంధిసీని ఇంటికి వెళ్ళి మాట్లాడారు, వీళ్ళు కొట్టి సత్యనారాయణ ఇంటికి వెళ్ళి మాట్లాడారా? నేను ఇవాళ రిజైన్ చేస్తున్నానని సంగతి తెలుసు, కనీసం ఫోన్ అన్నా చేశారా? కంగారు పడకండి మాట్లాడదామని కానీ, లేకపోతే జగన్ దగ్గర కూర్చుందామని కానీ మాట్లాడారా? అంటే వీళ్ళ ఉద్దేశం వెళ్ళిపోవాలి, వీళ్ళు చెప్పు కింద ఉండి వాళ్ళే ఇక్కడ అభ్యర్థులుగా ఉండాలి. అంచేత ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత ఇలాంటి పార్టీలో నాలాంటి వాడు ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము మా సహచరులతోటి అభిమానులు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా తీసుకుని తొందరలోనే నా నిర్ణయం తీసుకుంటాను. ఇంకా ముందు కూడా నేను ప్రజాసేవలోనే ఉంటాను, ఏ పార్టీలో ఉంటాను అన్నది తొందరలోనే తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. ఉండి మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక వస్తువులు, తరగతి గదులు, ప్రయోగశాలలు తదితర సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది ఉపాధికి మార్గం చూపేదిగా ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి కేవలం ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో కాకుండా తన ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పథకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ శ్యామ్ సుందర్, సీఎంఓ చంద్రశేఖర్, తహసీల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. టీచర్ మీటింగ్ లో ఈ తల్లిదండ్రులు అందరినీ కూడా ఈ విధంగా కలవడం నాకు అత్యంత సంతోషంగా ఉంది, ఒక సగర్వంగా కూడా ఉంది. మామూలుగా పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ ధీటు కాదని చెప్పి మేము ఏ ప్రైవేట్ స్కూల్ కి కూడా వెనుకబడి లేము. అక్కడికంటే ఇచ్చే అవకాశాల కంటే ఇంకా మంచి అవకాశాలు చెప్తాము, లీవ్ ప్యాక్ పెడతాము, అన్నీ కూడా ఫుడ్, మంచి ఆహారాన్ని అందిస్తాము, మంచి విద్యను అందిస్తాము, మంచి ఉత్తీర్ణత శాతాన్ని
అందిస్తాం, మంచి విద్యని విలువల్ని పిల్లలకి అందిస్తాము అని చెప్పి సగర్వంగా చాటే ఈ రోజున మీ అందరి ముందు నిలబడడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారి ఒక సంకల్పం ప్రజలు మన స్కూల్స్ లో చదివే విద్యార్థులందరికీ కూడా ఉన్నత విద్య, మంచి విద్యని, నాణ్యమైన విద్య అందించాలనే ఆయన సంకల్పం. ప్రైవేట్ స్కూల్స్ లో చదివి ఎన్నో అప్పుల పాలవుతున్న విద్యార్థులు వారి కుటుంబాలకి సంతోషంగా ఉండాలని చెప్పి ఈ మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత పోటీతత్వంతో నడుపుతున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్కూల్స్ తెరుచుకున్నాము, 2 నెలలు అయింది స్కూల్స్ మొదలయ్యి. పిల్లలందరూ కూడా సంతోషంగా మన స్కూల్కి వచ్చారు. ఇంకొక మరి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంచుమించు 65 మంది విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో చదివేవారో వారంతా కూడా మన స్కూల్ కి, గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, మేము ఇక్కడే చదువుతాము, మాకు ఇక్కడ సెక్యూర్ గా, సేఫ్ గా, హ్యాపీగా ఉంది. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే కోడిల్ని పెంచుతాం కదా ఫార్మ్స్ లో, బాయిలర్ పెంచినట్టు కేవలం వాటి మేత పెట్టి ఎగ్ తీసేసుకుని అలాంటి విద్య మాకొద్దు. అలాంటి కేవలం పిల్లలంటే కేవలం చదివే మెషిన్లే, కష్టపడి పొద్దున రోజు మధ్యాహ్నం రాత్రి చదివేస్తాము, ఇంకా వేరే స్కిల్ ఏమి నేర్చుకోము. మా చదువు అంతా అయిపోయేటప్పటికి మేము పెద్ద గొప్ప పదవిలో ఉంటాము, ఒక మంచి ఉద్యోగంలో ఉంటాము అనే విధంగానే మాత్రమే చూడకుండా విద్యార్థులకి హోలిస్టిక్ విద్య అందాలి. హోలిస్టిక్ విద్య అంటే ఏంటంటే వారు ఆటల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి, చేతి నైపుణ్యం ఉండాలి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పించేది అందుకే. చదివే విద్యని కేవలం ఏదో బట్టి చదివేసి అర్థమవుతుందా లేదా అనేది కూడా చూడకుండా చదివించడం కాకుండా చక్కగా ఈ రోజు పిల్లలు మన వొకేషనల్ విద్య అయితేనేమి, మనకి ఇచ్చిన ల్యాబొరేటరీస్ ద్వారా అయితేనేమి, వాళ్ళు ఏమైతే పుస్తకాల్లో చదువుతున్నారో ప్రతి పదము, ప్రతి లైను, ప్రతి పేరా కూడా అర్థం చేసుకుని ఆ చదివే చదువు మన నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ రంగంలో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకునే విధంగా చదివించడానికి సంకల్పించి మిమ్మల్ని అందరినీ దీవిస్తున్న టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు సగర్వంగా నిలబడదాం, సగర్వంగా పిల్లల్ని పాఠశాలలకి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 27 నుండి 45 రోజుల పాటు నిర్వహిస్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు. ప్రతిరోజు బూత్ లో సుమారు 30 ఇళ్లను ఖచ్చితంగా సందర్శించాలని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు పాత 39 వార్డుల్లోనైనా జరపాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. పరిశీలకులు సాయిరాం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి 45 రోజుల పాటు నియోజకవర్గంలోని వార్డులోనూ, గ్రామాల్లోనూ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ లో ఫోటోలు అప్లోడ్ చేయాలని సూచించారు. ఎంసీ చైర్పర్సన్ కలిదేశి సుజాత రామచంద్రరాజు, టీడీపీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చలపైన గోవింద్ మాట్లాడుతూ 45 రోజుల పాటు జరిగే కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుని వెళ్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కె గణపతి, కోళ్ల సీతారాం, మెరగాని నారాయణమ్మ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, క్లస్టర్ శ్రీరామదాసు, పొత్తూరి బాపిరాజు, ఎండి షాబు, నెల్లూరి గంగాధర్ తిలక్, మైలాబుతుల ఐజాక్ బాబు, పడమటి సోమేశ్వరరావు, వీరవల్లి చంద్రశేఖర్, ఎండి నౌషద్, ఒడ్డు మోహన్, గోపాలకృష్ణరాజు, నాగిడి తాతాజీ, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కోళ్ల నాగబాబు, జి కృష్ణవేణి, చెరుకు తిరుపతిరావు, ఎండి ఫిరోజ్, కోళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మొదటి బుధవారం యూనిట్లు, 2వ బుధవారం మండలం టౌన్, 3వ బుధవారం నియోజకవర్గం, 4వ బుధవారం జిల్లా పార్టీ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం జరగాలి. మనందరం కూర్చుని సభ కావచ్చు, రేపు 27వ సారి నుంచి జరిగే ఇంటింటి ప్రోగ్రాం కావచ్చు, వేరే ఏదైనా సరే మనందరం కూర్చుని మాట్లాడుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇది మనకు పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది. ఓటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఇక్కడ మనకి 11 క్లస్టర్లు ఉన్నాయి. మన భీమవరం నియోజకవర్గం వచ్చేటప్పటికి టౌన్ లో 6, అలాగే వీరవాసరాన్ని 2, రూరల్కి వచ్చి 3. ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి కూడా చాలా బాధ్యతగా యూనిట్లు ఉన్నాయి, వాళ్ళకి బూతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం మమేకమయ్యి ఒక బూత్ వచ్చి దాదాపుగా ఆ బూత్ లో ఇన్ఛార్జ్ ఉంటారు. ఇన్ఛార్జి కావచ్చు, ఇన్ఛార్జి ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పాంప్లెట్స్ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇదే సేమ్ మీటింగ్ కూడా మీ అందరికీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది.
కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల సర్వ వల్ల ఆగింది. ఇప్పుడు మళ్ళీ 20 నుంచి ఆ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా, ఎందుకంటే ఇది 3 నిమిషాల తర్వాతే మనం యాప్ పనిచేయడం జరుగుతుంది. ఏదో అడావుడిగా వెళ్ళి అడావుడిగా చేసే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి ధైర్యంగా మనం అందరం చెప్పుకోవచ్చు ఇప్పుడు చేసే కార్యక్రమాలు. ఎందుకంటే సూపర్ 6 లో భాగంగా 6 ఇచ్చినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ రోజున ప్రజల కోసం, కార్యకర్తల కోసం కూడా. ప్రతిదీ ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికాడ ఒక 3 నిమిషాలు ఆగి మీకు వచ్చే ఏమున్నాయి, గ్యాస్ ఉన్నా, స్త్రీ శక్తి ద్వారా బస్సా, బిడ్డలకి ప్రతి బిడ్డకి కూడా తల్లికి 100 రూపంలోను, అలాగే దాదాపు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం జరిగింది. వికలాంగులకు కూడా 6,000 చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అడగటం, యాప్ లో అన్లోడ్ చేయడం కూడా మీ అందరికీ అనుభవం ఉంది. ఎవరికైనా చాలా చేసాం మనం. క్లస్టర్, బూత్, యూనిట్ ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం బాధ్యతగా తీసుకుని మమేకమై ఈ కార్యక్రమం 40 రోజులు మనం చేసినట్టయితే, అంటే రోజుకి 30 చేయమంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ బడ్డెన్ పెట్టలేదు. పొద్దుట కావచ్చు, సాయంత్రం కావచ్చు, ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని గమనించి అడిగి మనం చేసినట్టయితే సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం చేయవచ్చు. మీరు ప్రతిదీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చాలా చక్కగా చేయాలి. అలాగే సర్ ప్రోగ్రామ్ అనేది కూడా ముందు మనం చాలా స్లోగా ఉంది చెప్పాలంటే, తర్వాత అందరూ కూడా ఆ టైంకి రీచ్ అవటం, 100% చేయటం, ఏ ఒక్క ఓటు మన పోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో దృష్టి పెట్టి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క బూత్ లో కూడా చేయాలని అక్టోబర్ మొదటి వారంలోనే కొత్త ఓటర్ లిస్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే మొదటి దఫాగా మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో, నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజులనే ఎన్నికలు కూడా పూర్తవుతుంది. అలాగే సెప్టెంబర్ 20వ తారీఖు తోటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికలు పదవికాలం పూర్తవుతుంది. దాని తర్వాత మరో 15 రోజుల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ పంచాయతీ ఎన్నికలు, అలాగే సొసైటీ బ్యాంక్ ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖుకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్నికలు అన్ని కూడా పూర్తవుతాయి. ఈ పూర్తయ్యే విషయంలో మనం ఎన్నికలు వచ్చినప్పుడు వెళ్ళడం కాకుండా మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం కోసమే ఈ 27వ తారీఖు నుంచి పెట్టిన కార్యక్రమం ఇంకా 2-3 రోజుల్లో పూర్తవుతుంది. అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర 27వ తారీఖు నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా మనకి ఇచ్చారు. దాంట్లో క్లస్టర్లు కానీ, బూత్ ఇన్ఛార్జ్లు కానీ అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి బూత్ లెవెల్లో కూడా మనం ఈ ఇంటింటి కార్యక్రమానికి అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పదవి ఉన్నా లేకపోయినా పదవి సమస్య కాదు, అందరూ కూడా పార్టీ కష్టపడి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విజయవంతం చేద్దామని, అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఆశిస్తూ 40 రోజుల నుంచి సరళ ప్రోగ్రామ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి దానికి మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు తోట సీతారామలక్ష్మి గారు ఇచ్చిన ఆదేశాల మేర కూడా బూత్ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా అధికారులతో, సచివాలయ సిబ్బందితో పాల్గొని మరి దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 3 రోజుల్లో 24వ తారీఖు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మరి అందరూ కూడా ఏదైనా ఉంటే ఈ కార్యక్రమాల్లో ఇంకా ఏమైనా పూర్తి చేయవలసినవి ఉంటే పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే విధంగా మనం అందరూ కృషి చేయాల్సిన బాధ్యత. కష్టపడితేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయంగా పూర్తి చేసి మనం నమ్మి మనకు అప్పచెప్పిన ఈ కార్యక్రమాన్ని ఆవిడ పేరు తీసుకొచ్చే విధంగా, అలాగే మన నియోజకవర్గం అన్నింటిలో కూడా భీమవరం నియోజకవర్గం పేరు వచ్చేలాగా మనందరూ కూడా పనిచేసే పదవులు ఇచ్చినందుకు ఆవిడకి పేరు తీసుకురావాలి. అలాగే మనకు పదవి ఇచ్చినందుకు పదవి అలంకారం కాదు, ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా పనిచేయడానికి ఆ పదవిని మనం ఉపయోగించుకొని ఈ రోజున పార్టీకి మన సహకారం ఎంతైనా అవసరం. ప్రోగ్రామ్ అనేది 235 బూతుల్లో విజయవంతంగా మీరు అందరూ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 2 డేస్ మాత్రమే ఉంది దానికి. అలాగే మీరు ప్రతి బూత్ లో 235 బూత్లో ప్రతి బూత్ లో కూడా మీరు ఒకసారి రీచెక్ చేసుకుంటే అక్కడికి కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలు మనం విజయవంతమైన పరిపాలన సూపర్ 6 ని ఇంటింటికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ధైర్యంగా మన టీడీపీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా తలెత్తుకుని మరి మన కార్యక్రమాలు ఎంత సక్సెస్ గా మనం పూర్తి చేయగలిగామన్నది తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. 27వ తారీఖుని మళ్ళీ డోర్ టు డోర్ కార్యక్రమం అనేది ఒకటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర ఉంచడం జరిగింది.
ఏవైతే సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తున్నామో అవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వివరించి ప్రతి దాన్ని కూడా మనం ప్రభుత్వం ఏవైతే అమలు చేస్తుందో అవన్నీ కూడా చెప్పి మనల్ని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకుని మనం ఇవన్నీ తీసుకుని మళ్ళీ మేడం గారి భాగంగా ఎస్ఐఆర్ కంప్లీట్ మండలంలో ఉన్నటువంటి బూతులన్నీ కూడా ఇంచుమించుగా 98% పూర్తవడం జరిగింది. కానీ 2% కూడా ఏదో చిన్న అప్లికేషన్ ప్రాబ్లం తేడా వచ్చి వెనక్కి రావడం జరిగింది. అవి కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ చేసి 24 లోపల దాన్ని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఈ నెల 23న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్ 2026 ప్రధానోత్సవంలో భీమవరానికి చెందిన కొత్త శ్రీనివాస్ కోడి రామకృష్ణ సేవారత్న అవార్డును అందుకున్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలువురు సినీ సామాజిక రంగ ప్రముఖులకు కోడి రామకృష్ణ పురస్కారాలు అందజేస్తూ వస్తున్నారని, దీనిలో భాగంగానే భీమవరంలో విశిష్ట సేవా తత్పరులు పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి, డిఎన్ఆర్ కళాశాల కోశాధికారి, మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్, సలహా మండలి సభ్యులుగా, చిన్మయ మిషన్ కార్యదర్శిగా ఎన్నో సేవలందిస్తున్న కొత్త శ్రీనివాస్ ఈ సేవారత్న అవార్డును అందుకున్నారు. ఫౌండర్, చైర్మన్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, అవార్డ్స్ కమిటీ చైర్మన్ వీరశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీ నటులు పద్మశ్రీ మురళీమోహన్, సుమన్, దివ్యవాణి, బాబుమోహన్, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, పలువురు సినీ ప్రముఖులచే కోడి రామకృష్ణ సేవారత్న అవార్డును కొత్త శ్రీనివాస్ అందుకున్నారు. సేవారత్న అవార్డును సాధించిన శ్రీనివాస్ ను భీమవరం పట్టణ ప్రముఖులు, మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ అండ్ కన్వీనర్ బొండా రాంబాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ బోలెట్టి శ్రీనివాస్, శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ బొట్టిపురలు శ్రీనివాసరావు, భీమవరం బులియన్ అసోసియేషన్ అధ్యక్షులు కోట్ల నాని, కురిశెట్టి కాశీ, జ్యువెలరీ గోపిరాజు, గుండు సుమూర్తి, అనంతపల్లి సుబ్బారావు, సంకాబాబు, చవ్వ భామకృష్ణమూర్తి, బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలనుసారం భీమవరం పట్టణంలోని కార్మూరువారి వీధిలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల మరియు ఎల్బీఎస్ మున్సిపల్ పాఠశాలలు సంయుక్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.1 నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్మూరు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం సాయిరాం మాట్లాడుతూ తల్లిదండ్రుల్ని పాఠశాలలతో మమేకం చేయడమే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశమని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉచిత ఎస్ఆర్కేవీఎం కిట్ల పంపిణీ, తల్లికి వందనం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీఎస్ మున్సిపల్ పాఠశాల హెచ్ఎం అనూష, సచివాలయ సిబ్బంది రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఈ గవర్నమెంట్ సప్లై చేసే అన్ని వసతులు అంటే బట్టలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, లేకపోతే పుస్తకాలు కానివ్వండి అన్ని అందుతున్నాయా లేవా, వాళ్ళకి మధ్యాహ్నం పెట్టే భోజనం ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది, వాళ్ళకి చక్కగా ప్రతిరోజు భోజనం అందుతుందా లేదా అని ఇలాంటి విషయాలు మరి పేరెంట్స్కి మాత్రం ఎప్పుడు పిల్లల్ని పంపడే కానీ పేరెంట్స్ అందులో పార్టిసిపేట్ చేయరు. మరి అందుకని ఈ రోజున పేరెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలాగే వాళ్ళు బోధిస్తున్నారు పాఠాలు, అలాగే వాళ్ళు పెట్టే భోజనం అది ఎలా ఉంది, అన్ని వారు స్వయంగా చూసుకుని వారి పిల్లలు అంత బాగా చదువుకుంటున్నారో వాళ్ళు చూసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి నేను మాస్టర్లందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడంతా ప్రైవేట్ స్కూల్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వాటికి ధీటుగా మరి మీరు కూడా 100% దీనికి పిల్లలకి చదువు చెప్పడంలో కానివ్వండి, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడంలో కానివ్వండి, ఏదైనా సరే మీరు చాలా 100% వీళ్ళకి పిల్లలకి న్యాయం చేయాలి. మరి మనం కూడా ప్రైవేట్ స్కూల్స్కి సమానంగా దీన్ని మనం అభివృద్ధి చేయాలి. ఫ్యూచర్లో బోర్డు స్కూల్లో చదివి నేను మరి లేకపోతే ఇంజనీర్ అయ్యానో, లేకపోతే బిఎల్ లాయర్ అయ్యానో, లేకపోతే ఇంకో సిఏ అయ్యానో అని చెప్పుకునే విధంగా గర్వంగా తీర్చిదిద్దాలి. సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ మెయిన్ వారు దీని గురించి వాళ్ళు ఎక్కువ ప్రైమరీ స్టాండర్డ్స్ పెంచాలి. పబ్లిక్ స్కూల్ మన ప్రైవేట్ స్కూల్ లాగా సమానంగా ఉండాలి అని చెప్పి వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి కూడా మనందరం కూడా మన తరఫున కూడా మనం అందరూ చేసి కార్యక్రమంలో మనం ముందు ఉండాలి. మరి పిల్లలందరికీ సందర్భంగా నేను బాగా చదువుకోవాలని చెప్పి అందరినీ నేను కోరుతూ ఉన్నాను. అలాగే పేరెంట్స్ కూడా మీరు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. వారు ఏం చదువుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటున్నారు, వాళ్ళ స్టడీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని
పాఠశాలతో మమేకం చేయడం కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు విచ్చేసి పిల్లవాడి యొక్క ప్రగతి ఏంటి, లోపాలు ఏంటి, ఎడ్యుకేషన్లో ల్యాప్సెస్ ఏంటి, పాఠశాల పనితీరు ఏంటి, ప్రతిదీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారు పరిశీలించి దీనికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మనకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథక తీరు ఏ విధంగా ఉందో అది కూడా తెలుసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళని కూడా భాగంగా చేసి వాళ్ళు కూడా ఇక్కడే భోజన ఏర్పాట్లు వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మనకి క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అన్ని రకంగా అందుతున్నాయా లేదా, అంతేకాకుండా వాళ్ళకి ఏ రకంగా ఉపయోగదాయకంగా ఉన్నాయి అంటే ఉచిత టెక్స్ట్ బుక్లు కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగ్, ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ప్రతి వస్తువు విద్యార్థులకు అందిందా లేదా, ప్రతి వస్తువులో కూడా నాణ్యత అనేటువంటిది మనకి గవర్నమెంట్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, తల్లిదండ్రులకి ముగ్గులు పోటీలు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ ఇలాంటి గేమ్స్ అన్ని జీవో నంబర్ 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరంలో దస్తావేజ్ లేఖర్లు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనలు చేపట్టారు. భీమవరం రిజిస్టర్ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు శుక్రవారం దస్తావేజ్ లేఖర్లు భిక్షాటన చేస్తూ నిరసనలు తెలియజేశారు. దస్తావేజ్ లేఖర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాళ్లూరి మధు మాట్లాడుతూ దస్తావేజ్ లేఖర్ల వృత్తిని కాపాడుకోవాలని, దస్తావేజ్ లేఖ రోడ్డు పాలు చేయొద్దని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ, ఆర్ఎస్కేల ఏర్పాటు వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజ్ లేఖర్లు పాల్గొన్నారు. పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతూ ఈ రోజు 5వ రోజు భీమవరం దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము జోలు పెట్టి భిక్షయాటన చేస్తున్నాం. రేపొద్దున్న ప్రభుత్వ వారు ఏర్పాటు చేసే ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత మా పరిస్థితి ఇదే, ఇలాగే రోడ్లు పడి భిక్షయాటన చేసే పరిస్థితి మాకు వస్తుందని నిరసన తెలియజేస్తూ భీమవరం దస్తావేజ్ లేఖర్ల సంఘం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో భిక్షయాటన కార్యక్రమం చేపట్టాం. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని ఆపి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించి ప్రజల ఆస్తులు అన్యక్రాంతంగా ఉండేలాగా ఎప్పటిలాగే ఎప్పుడో 150 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు నెలకొల్పిన రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉందో ఇప్పుడు కొనసాగించాలని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని, మా జీవన వృత్తికి, మా భవిష్యత్తుకి, మా పిల్లల భవిష్యత్తుకి, మా కుటుంబాల భవిష్యత్తుకి పాడవకుండా మేము ఇలా భిక్షయాటన చేసే పరిస్థితి రాకుండా ఎప్పటిలాగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించి మా దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు కొట్టదని మాకు నిజంగా తోలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి ఆర్ఎస్కే కేంద్రాలు పెడితే రేపొద్దున మా పరిస్థితి 396 అమలైతే కనుక ఆ పరిస్థితి ఇదే ఉంటుందని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం తెలియజేయడానికి మాత్రమే ఈ భిక్షాటన చేస్తున్నాం. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజల ఆస్తులకి భద్రత లేని జీవో నెంబర్ 396 రద్దుపరచమని, 150 సంవత్సరాలుగా అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న జీవిస్తున్న లేఖర్ వ్యవస్థను పునరుద్ధరించాలని, వారికి మీరు తగు లైసెన్సులు ఇచ్చి వారిని ముందుగా పెట్టాలని, ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అనే విధానం లేకుండా, పీపీపీ విధానం లేకుండా, ఆర్ఎస్కే కేంద్రాలు లేకుండా యథావిధిగా మీరు ఎప్పుడు ఏం జరుగుతుందో అది లేఖర్ వ్యవస్థను అదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వం వారికి మేము భీమవరం లేఖల అసోసియేషన్ తరఫున, పునుపూడి లేఖల అసోసియేషన్ తరఫున 4 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఒక కారణం చేత మేము 5వ రోజు ఈ రోజు భిక్షయాటన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్ఎస్కే అనేది విధానం కనుక అమలైతే కనుక రేపు అన్న రోజు మా లేఖర్ వ్యవస్థ అనేది ఇలాగ రోడ్డును పడతాం. నాతో పాటు నా చిన్నపిల్లలు కూడా ఇలాగ రోడ్డును పడవలసి వచ్చే పొజిషన్కి వస్తుంది కాబట్టి, అలాగే ఎందుకంటే మా చిన్నపిల్లలు కూడా వేసుకుని ఇలాగ భిక్షయాటన చేయవలసి వస్తుంది. భవిష్యత్తులో మాకు ఇలాంటి రోజు రాకుండా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు వెంటనే ఈ లేఖర్ వ్యవస్థ అనేది గత 150 సంవత్సరాల నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇక్కడి నుంచి కూడా అలాగే కొనసాగాలని, అలాగే మాతో పాటు ప్రభుత్వ ఆస్తులు కూడా రక్షణ కల్పించాలని. ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలంటూ దస్తావేజ్ లేఖర్లు చేపట్టిన నిరసన పెన్ డౌన్ కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. మండల కేంద్రమైన ఆకివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన దస్తావేజ్ లేఖర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన 396 జీవో ప్రకారం దస్తావేజ్ లేఖర్లు లక్షలాది మంది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను ఉపసంహరించుకుని లేఖర్ల కుటుంబాలను కాపాడాలని
ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గేదెల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, ఇంటి వీర వెంకట సత్యనారాయణ, దస్తా విజయలేఖర్లు అంబటి రమేష్, ఎడ్లపల్లి సుబ్బారావు, తాడేపల్లి అనిల్ కుమార్, బల్లం ధర్మరాజు, బండారు సతీష్, తాడేపల్లి జితేంద్ర, సైలాడ వెంకటేశ్వరరావు, నిమ్మల నాగేశ్వరరావు, ఎండి షఫీ, మోటుపల్లి సత్యరాజు, యాళ్ల ప్రభు సూన, రమ్య, మాధవి, రవి, రామారావులు, వీర పేరంటాలు, కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 396 జీవో ప్రకారం ప్రైవేటీకరణ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది. కానీ ఈ లేఖలందరూ కూడా 400 మంది ఉపాధి కోల్పోతున్నారు. అదేవిధంగా 12 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడే యోచనలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళని కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ కోరేది ఒకటే, ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, కానీ ప్రైవేటీకరణ చేయడం దారుణం అని ఇప్పుడు ఈ విధంగా వ్యక్తిగతంగా చేయవలసి వస్తుంది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో వారిని తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పుదోవ పట్టించే విధంగా నిన్న ప్రకటించారు. కానీ మాకు పూర్తిగా జీవో నెంబర్ 396 రద్దు కావాలి, ప్రైవేటీకరణ ఆపాలని ఈ సమ్మెను ఈ రోజు నుంచి కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజున మేము ఒక వినూత్న రీతిలో ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, పెట్టొద్దండి చెవులో పూలు. ఏదైనా ఉంటే స్పష్టంగా 396 జీవో అమలు చేస్తారా, పునరాలోచన చేసుకుని వెనక్కి తీసుకుంటారా, దాని మీద స్పష్టత ఇవ్వాలి తప్ప కొంతమంది వ్యక్తుల్ని మీరు అందరూ మబ్బి పెట్టి దొంగ సంతకాలు పెట్టించుకుని నిరసన విరమించేశారు. దస్తావేజుల లేఖల సమ్మె ఇంతటితో సమాప్తం అయిపోయింది. యథాతథంగా రిజిస్ట్రేషన్ కొనసాగుతాయని చెప్పడం అనేది చాలా తప్పు మాట. 12 లక్షల మంది రోడ్లు పడిపోతున్నాం, మా జీవనోపాధిని కోల్పోతున్నాం. ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి, మీరు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి ప్రభుత్వ ఆస్తులనే కాకుండా ప్రజల ఆస్తులను కూడా పూర్తిగా రక్షణ కరువేటట్టు మీరు తీసుకొస్తున్న ఈ పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా మేము ఈ రోజున చెవులో పూలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతంగా నిరసన చేపడతాం. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి గౌరవ సీఎం గారు, గౌరవ రెవెన్యూ అదే రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రివర్యులు, ఐజీ గారు, కమిషనర్ గారు వెంటనే స్పందించి 396 జీవోని సవరిస్తారా లేదా వెనక్కి ఉపసంహరించుకుంటారన్న విధానాన్ని చేపట్టాలి. దస్తావేజు లేఖల ఉపాధికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు మీ చర్యలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 396 జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి దీని మీద ఆధారపడి జీవించేటటువంటి 4 లక్షల మంది యొక్క పొట్టలు కొట్టే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా చేసింది. కానీ దీని వల్ల చూసుకుంటే అనేక మంది జీవనోపాధి పోతుంది. దాంతోపాటు ఈ జీవో వలన ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తే ఈ రోజున ఆస్తి అన్నది చాలా కీలకమైంది. మా తాత నాకేమిచ్చాడు, మా నాన్న నాకేమిచ్చాడు, నా ఆస్తి నేను కాపాడుకోవాలన్న పరిస్థితుల్లో మొత్తం మా భద్రత అంతా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లలో నిమిడీకృతమై ఉంటే ఈ రోజున ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులు మన ఆస్తుల్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో దాని యొక్క భద్రత ఏంటో తెలియని పరిస్థితుల్లో మనందరం కూడా అయోమయ పరిస్థితులు ఉండేది. కాబట్టి ఇటువంటి నిర్ణయాల వలన ప్రజల యొక్క మనోభావాలు కానివ్వండి, ధైర్యం కానీ కోల్పోయి వాళ్ళ ఆస్తులు ఏమైపోతున్నాయని కూడా తెలిసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ 396 జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. వాళ్ళకి మన గవర్నమెంట్ ఏ రోజు కూడా వాళ్ళు సొంతగా వాళ్ళు లేఖర్లు అయి ఉండి వాళ్ళు తెలివితేటలతో లేఖలు రాయటం, వాళ్ళు సంపాదన వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. వాళ్ళకి అడ్డుపడి మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ 396 జీవోని పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు 4 లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. వాళ్ళకి మన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం చాలా దారుణంగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు 4 లక్షల మంది అనుకున్నారేమో, వాళ్ళ కుటుంబాలు అన్ని కలిపి ఇంటికి 2-3 లెక్కేస్తున్న 12 లక్షల మంది ఈ రోజు రోడ్డు పడడం జరుగుతుంది. గవర్నమెంట్ చేసే 396 జీవో
భీమవరంలో నగల ప్రియులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ప్రముఖ క్యారీ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఆనంద ఇన్ బ్లాంకెట్ హాల్ వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా పేరొందిన డిజైనర్ ఆభరణాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ రూపొందించిన గోల్డ్, డైమండ్, పోల్కి, కుందన్, బ్రైడల్ కలెక్షన్లు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివాహాది శుభకార్యాలు, పండుగల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లేటెస్ట్ డిజైన్లన్నీ ఒకే చోట అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. నాణ్యతతో పాటు విభిన్న డిజైన్లను అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు తెలియజేశారు. కొత్త ట్రెండ్స్ కు అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక కలెక్షన్లు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటూ ఉండగా ఈ ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభిస్తోంది. ఆనంద బ్యాంక్వెట్ హాల్ లో 24th and 25th ఫ్రైడే అండ్ సాటర్డే క్యారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీ అందరూ వచ్చి కలెక్షన్ చూడండి. డైమండ్స్ ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయి, ఓపెన్ సెట్టింగ్, పోల్కి అన్ని టైప్స్ ఉన్నాయి. వచ్చి ఒకసారి కలెక్షన్ చూడు. ఈసారి కుందన్ లో కూడా చాలా వెరైటీ తీసుకొచ్చాం. లైక్ బుట్టమాల, మ్యాంగో మాల, జిలేబీ నెక్లెస్ అన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ టుస్సీ క్లోజ్ సెట్టింగ్ నెక్లెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇది ప్రాపర్ కుందన్ సెట్టింగ్ లో ఉందండి. ఇది రాఖీ సీజన్ కాబట్టి స్పెషల్లీ ఫర్ గిఫ్టింగ్ చిన్న ఐటమ్స్ కూడా చైన్స్, పెండెంట్స్ అన్ని తీసుకొచ్చాం. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంది, బీడ్స్ కలెక్షన్ ఉంది. అండ్ డైమండ్స్ కి వచ్చేసరికి స్పెషల్ గా బ్రైడల్ కోసం క్యూరేట్ చేసి తీసుకొచ్చాం. ఫ్యూ పీసెస్ బట్ సెలెక్ట్ చేసి బాగున్నాయి ఒక్కటే తీసుకొచ్చాం బ్రైడల్ కోసం. ఇక్కడికి వస్తే మళ్ళీ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ క్లోజ్ సెట్టింగ్ ఇయర్ రింగ్స్ డైమండ్స్ లో విత్ బిగ్ స్టోన్స్ లైక్ సాలిటైర్స్ అన్ని టైప్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు ఈసారి రావాలి. మేము క్యారీ జ్యువెలరీ అండి. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ కలెక్షన్ శాంపుల్ గా చూడటానికి ఏమన్నా రావాలంటే ఈ రోజు రండి. మీకు భీమవరంలోనే ఉంటుంది. మా క్యారీ జ్యువెలరీ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92 లో ఉందండి. ఆ కలెక్షన్ అంతా ఈ రోజు రేపు భీమవరంలో చూడాలంటే ఆనంద బ్యాంక్వెట్ హాల్లో ఎగ్జిబిషన్ ఉంది. మీరు రావాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.